కార్తీక మాసంలో భగినిహస్త భోజనం విశిష్టత. సూర్యునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఇద్దరు ఉంటారు. వారి పేర్లు యమధర్మరాజు, కుమార్తె పేరు యమున. మరి యమున యమధర్మరాజుకి స్వయాన చెల్లెలు కదా. మరి ప్రేమానురాగాలు చాలా ఎక్కువ ఇద్దరికి కూడా. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుని ఇంటికి ఎన్నిసార్లు కూడా భోజనానికి రమ్మని ఆహ్వానించిన యమధర్మరాజు తీరిక లేక వెళ్ళలేకపోయారు. చివరికి ఒకసారి కార్తీక మాసం విదియ రోజును సోదరుడు వస్తానని కబురు పెట్టారు యమునకు. సంతోషంతో అన్నగారైన యమధర్మరాజు గారి కోసం మరి పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషంలో యమధర్మరాజును యమునను ఏమైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీక శుద్ధి విదే నాడు లోకంలో ఎక్కడైనా సరే తమ సోదరి ఇంటికి వెళ్ళి భోంచేశాక సోదరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మరియు దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవించుతాను అన్నా అని కోరిందంట. ఆ కోరిక యమధర్మరాజు సంతోషించి అలా వేడుకగా జరుపుకునే వారికి అపమృత్యు జోషం ఉండదని సెలవిచ్చారట. ఇంకేముంది, ఆ రోజు నుంచి మన హిందూ సాంప్రదాయంలో భగినిహస్త భోజనం అంటే కార్తీక మాస విదే రోజు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది.